బాగా కేసీఆర్ అప్పులు చేసిండు, రాష్ట్రం అప్పులు చేసిండ్రు, అప్పులు పెరిగినాయి, ఇదో రెటరిక్. ఇంకొక ఆమె ఆ రోజు ఒక ఆమె చేసిన అవమానం అయితే అంతా ఇంత కాదు. తెలంగాణ ఇచ్చేదానికి ఇదేమైనా ఇన్స్టెంట్ కాఫీనా, దోశనా, అంత ఈజీయా? ఇన్ని రకాల వేధింపులు, ఇన్ని రకాల అవమానాలు అధ్యక్ష, అనేక రకాల మాటలు మాట్లాడడం. అదే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నేను తెలంగాణకు అడ్డం కాదు, నిలువు కాదు అని ఆయన ముసిముసులు నవ్వితే వీళ్ళందరూ కూడా మౌన పాత్ర వహించడం. అన్నిటికీ పరాకాష్ట అధ్యక్ష, అన్నిటికీ చాలా భయంకరమైన పరాకాష్ట. చివరి ముఖ్యమంత్రి సమైక్య రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన చేసిన అవమానాలు అయితే ఇన్ని కావు. ఆయన టీవీ కాడ పోవడం, అంధకారం అయితే అని చెప్పడం, రకరకాలు చెప్పడం, చివరికి పరాకాష్ఠగా ఇదే శాసనసభకు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ స్పీకర్ ఉన్నారు అధ్యక్ష, శ్రీధర్ బాబు గారు కూడా మంత్రి ఉన్నారు ఆ రోజు, ఇంకా చాలామంది మంత్రులుగా ఉన్నారు, ఇదే బెంచ్లలో కూర్చో ఉన్నారు. నేను నిలబడ్డ సీట్లో ఆయన నిలబడి తెలంగాణకు ఒక రూపాయి కూడా ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని మాట్లాడితే ఒక్క కాంగ్రెస్ నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి లేచి అట్టెట్లంటారండి అని అడగలేదు అధ్యక్ష. మౌనంగా బెల్లం కొట్టిన రాళ్ళలేక కూర్చున్నారు తప్ప ఒక్క మంత్రి కూడా లేచి అడగలే. మీరు అట్టెట్లంటారండి, మీరు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పి అడిగేటువంటి సాహసం కూడా కనీసం చేయలే. ఇది ఫ్యాక్ట్ కదా. మా దగ్గర వీడియోస్ అన్నీ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు మీకు కావాలంటే రేపు చూపెడదాం, సభ ఎక్స్టెండ్ చేయండి ఒకరోజు, ఆ క్లిప్స్ అన్నీ తెచ్చి చూపెడతా అధ్యక్ష. నేను అవన్నీ కూడా ఉన్నాయి. ఇక బీజేపీ అధ్యక్ష, వీళ్ళు ఇట్లా అంటే బడేమియాతో బడేమియా చోటేమియా సుబానల్లా అన్నట్టు వీళ్ళది కదా. అంటే బీజేపీ ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అని కాకినాడలో తీర్మానం చేసింది. అయిపోయింది, ఇక గడకెక్కింది, అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ అయ్యిండు, వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయిపోయిండు, అంత జరుగుతూ ఉంది. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా హోమ్ మినిస్టర్ ఉన్న ఎల్కే అద్వానీ గారు వచ్చి హైదరాబాదే తెలంగాణలో, తెలంగాణ ఎందుకండి అని హైదరాబాద్లో స్పీచ్ ఇచ్చిపోతారు అధ్యక్ష. 3 రాష్ట్రాలు కొత్త ఏర్పాటు చేసినారు అదే ఎన్డీఏ, కానీ కాకినాడ తీర్మానం కాకెత్తుకొని పోయింది. ఎన్డీఏ తెలంగాణ చేయలే. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వగైరా రాష్ట్రాలు చేసిండు కానీ చేయకపోగా ఇంకా మీకెందుకండి తెలంగాణ అనే మాటలు మాట్లాడి బీజేపీ పార్టీ కూడా తెలంగాణను కించపరిచింది అధ్యక్ష. చాలా మనసు బాధ, దుఃఖంతో వాటన్నిటిని భరించుకుంటూ ఏది ఏమైనా సరే చివరిదాకా పోరాడాలని ఒక తెగువతోని మేము పోతా ఉంటే ఆయన పెద్ద ఆయన ఇప్పుడు లేరు, కానీ పీసీసీ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉండే అధ్యక్ష, సత్యనారాయణరావు గారు అని చెప్పి, మీకు ఎక్కడదా మీరు మాతో గెలిచారు, మీ బతుకా మీ లెక్కన మీద పార్టీ అని మాట్లాడితే నాకు పౌరుషం వచ్చి నేను రాజీనామా చేసిన అధ్యక్ష. కరీంనగర్ ఎంపీగా అనేక ప్రయత్నాలు చేసినారు నన్ను రోగొట్టడానికి, వీళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు. 100 కోట్లు ఖర్చు పెట్టి చాలా భయంకరమైన కథలు చేసి ప్రయత్నాలు చేసినారు. కానీ ప్రజలు, కరీంనగర్ జిల్లా ప్రజలు వీళ్ళ చెంప మీద చిల్లన కొట్టినట్టుగా నన్ను 2.5 లక్షల మేరతో గెలిపించి ఎస్ మా తెలంగాణ మాకు కావాలి అనే మాట వాళ్ళు చెప్పారు అధ్యక్ష. ఎన్ని రకాల అధ్యక్ష గోల్మాలు, ఎన్ని రకాల కింగిరాలు కొట్టడం. అసలు తెలంగాణ అంశం అంటేనే ఒక అలవోకగా అదొక ఇట్లా తీసి పాడేస్తే ఎన్నడూ ఎవరు కూడా స్పందించారు అధ్యక్ష, మాట్లాడరు, పౌరుషం లేదు. ఇదే సభలో నేను అక్కడ ఒక ఒంటరిగా ఎమ్మెల్యే ఉంటే ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి వచ్చి ఉద్యోగాల మీద మాట్లాడుతుంటే మళ్ళీ గోల్మాలు చేయాలిగా. మళ్ళీ పిల్లలందరూ లేస్తున్నారు, అడుగుతున్నారు కేసీఆర్ ఎక్కడ పోయినా వేల కొద్ది మంది వస్తున్నారని చెప్పి గిరిగిలాన్ కమిటీ అని నోటేషన్ చంద్రబాబు నాయుడు గారు. నిన్న మళ్ళీ కమిటీ మీద కమిటీ, మళ్ళీ గిరిగిలాన్ కమిటీ ఏందా బాబు? గిరిగిలాన్ కమిటీ ఎందుకే? కూతవేడు దూరంలో ఉంది సెక్రటేరియట్, 5 గంటలకు పోదాం, మన ఇద్దరం గేట్ కాడ అటో నిలబడదాము, ఒక ఆనపకాయ చేతులు పడుకుందాం చెరొకటి, వెళ్ళిన నెల ఇది ఏంద్రా అని అడుగుదాము. ఆనపకాయ అనోడు తెలంగాణోడు, సొరకాయ అనోడు ఆంధ్ర, ఇంకేమున్నదా? దీనికో పెద్ద కమిటీయా? ఇంత దూరం కూడా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడదు అధ్యక్ష. ఇది సత్యం. నేను ఇదే సభలో మాట్లాడిన అధ్యక్ష, అక్కడ కూర్చొని నిరంజన్ రెడ్డి గారు కూర్చున్న ప్లేస్లో కూర్చొని ఇదే సభలో ఈ మాట చెప్పాల్సిన పరిస్థితి. అంటే ప్రతి సందర్భంలో ఏదో రకంగా తెలంగాణ ప్రజలను అమాయకులను చేసి వంచి గోల్మాల్ చేయడం వల్ల 58 సంవత్సరాలను సుమారు 6 దశాబ్దాలు తెలంగాణ సర్వస్వం కోల్పోయింది అధ్యక్ష. ఎంత భయంకరమైన పరిస్థితులు అధ్యక్ష. ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు, కరెంటు కోతలు, అనేకమైనటువంటి బాధలకు 20-30 ఎకరాల భూమి ఉన్న రైతులు కూడా నల్గొండ జిల్లా, మెదక్ జిల్లా నారాయణఖేడ్ ప్రాంతం నుంచి, మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్లో వచ్చి ఆటో రిక్షాలు నడిపిన పరిస్థితి అధ్యక్ష. ఇంత దయనీయమైన పరిస్థితి, మనందరం దానికి సాక్ష్యమే. ఇవాళ కథ ఏంది, ఇవాళ పరిస్థితి ఏంది అనేది ఈ రకంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు జరిగినాయి అధ్యక్ష. ఇదంతా జరుగుతుంటే
రోసయ్య గారు ఆయన 14F తీసుకొని వచ్చినారు. ఒక పక్కన ఉద్యమం జరుగుతుంటే 14F తీసుకొని వచ్చినారు. మళ్ళీ అప్పుడు సిద్దిపేటలో ఉద్యోగ గర్జన పెట్టి 3-4 లక్షల మందిని సమీకరించి ఆ సభ నుంచి నేను డిక్లేర్ చేసిన అధ్యక్ష, ఇట్లా తెలంగాణ వస్తట్లేదు, మంచి వచ్చాడనో తెలుసుకుందామని కేసీఆర్ శవయాత్రనో లేదా తెలంగాణ జైత్రయాత్రనో ఏదో ఒకటి జరగాలి మంచిదని చెప్పి నేను అప్పుడు నిరాహార దీక్షకు ఉపక్రమించిన అధ్యక్ష. నిరాహార దీక్షకు ఉపక్రమిస్తే దాని మీద నానా టీకా టిప్పని చేసి నన్ను అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పడేసి ఆ నుంచి నిమ్స్కు తెచ్చి ఇక్కడ పెట్టి చివరికి వీడు దసరా ఏమిరా అప్రతిష్ట పాలవుతామని చెప్పి లోక్సభ అంతా అట్టుడుపుతా ఉంది అధ్యక్ష. ఆయన లేరు, చనిపోయినారు దివంగత ములాయం సింగ్ యాదవ్ గారు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేకుండే, కానీ తెలంగాణ బనే ఓ రావు సాబ్ నైమరణ చాయి అని చెప్పి ఆయన కూడా లేచి అక్కడ మాట్లాడితే 38 పార్టీలు గోల చేస్తే ఆ దాడి తట్టుకోలేక చిదంబరం గారిని పంపించి అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. వెంటనే తెలంగాణ ఏర్పడే ప్రక్రియ మొదలు పెడుతున్నాం అని చెప్పడం, మళ్ళా ఆంధ్ర లాబీలు ఒత్తిడి చేయగానే మళ్ళీ డామ్ అని ఆయన వెనక తీసుకున్నారు అధ్యక్ష. ప్రకటన చేసింది కాంగ్రెస్, మళ్ళీ దాన్ని వెనకకి తీసుకున్నది కాంగ్రెస్. మీకు జ్ఞానోదయం కలుగుద్దని ప్రజలు భావించరు. ఇంకా అదే అహంకారము, అదే అహంభావము, అవే చులకన మాటలు, ఎదురుగుండా వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం, ఈ వ్యవహారం మానుకోండి. అసెంబ్లీ ఎన్నికలలో 39 సీట్లలో మీకు మెజారిటీ ఇచ్చిండ్రు. పార్లమెంట్కి వచ్చేవరకల్లా 3 సీట్లకు పడిపోయింది. ఇప్పటి వరకు ఊకదంపుడు ఉపన్యాసాలు మాట్లాడిన ఆయన శాసనసభలో కూడా ఆయనకు మెజారిటీ రాలే అధ్యక్ష. ఆ ఓట్లు ఎక్కడ బదిలీ అయినాయని నేను అడుగుతున్నా. అసెంబ్లీలో డిసెంబర్లో 39 సీట్ల మెజారిటీ వస్తే పార్లమెంటుకు వచ్చేవరకల్లా 39 శాసనసభలలో 3 మిగిలినాయి అధ్యక్ష. 3 దుబ్బాక ఉంది, ఆ పక్కలో కూర్చున్న మిత్రుడు ఏదో కష్టపడి ఓట్లే ఇచ్చినట్టున్నాడు. ఇవాళ సిరిసిల్లలో కూడా మెజారిటీ కోల్పోయింది. మాట్లాడే ముందు ఆ లెక్కలు చూసుకోవాలి. ఇవాళ మేము 8, మాకు 2014లో 2 సీట్లు వచ్చినాయి, 2013లో 3 సీట్లు వచ్చినాయి, 2019లో మాకు 8 సీట్లు వచ్చినాయి అధ్యక్ష. అంటే ప్రజలలో ఉండి మేము పనిచేయడంతో వరుసగా మేము నెంబర్ పెంచుకుంటూ వచ్చినాం అధ్యక్ష. మీకు మొదటిసారి 12 వచ్చినాయి, రెండోసారి 9 వచ్చినాయి, మూడోసారి గుండు 0 వచ్చింది. గుండు 0 వచ్చినాక కూడా బుద్ధి మారకపోతే ఎట్లా అధ్యక్ష? ఇప్పటికైనా విధానాన్ని మార్చుకోండి. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి. మీరు చేసిన దోపిడీ, మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల ప్రజలు మిమ్మల్ని శిక్షించిండ్రు. దాని నుంచైనా మీరు గుణపాఠం నేర్చుకొని పద్ధతి మార్చుకొని తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం ముందుకు రావాల్సిందిగా వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష.